ప్రభుత్వం అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పంచాయతీలకు కూడా డబ్బు లేకుండా పంచాయతీ డబ్బులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పంచాయతీలను నిర్వీర్యం చేయడం జరిగింది. మళ్ళా మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ పంచాయతీల్లో గతంలో ఉండబడిన పూర్వ వైభవాలు గ్రామ పంచాయతీకి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో పంచాయతీలకు మళ్ళా నిధులు ఇచ్చినారు. గ్రామ పంచాయతీ ఎంత వచ్చిందా ఈ పంచాయతీకి? నిన్న 16,50,000 గ్రామ పంచాయతీకి డబ్బు వచ్చింది. ఈ 16,50,000 మీరు ఎక్కడైనా కూడా అత్యవసరంగా రోడ్ల మీద నీళ్లు వచ్చేటప్పుడు డ్రైన్ కానీ లేదా రోడ్డు నీళ్లలో దిగిపోయే పరిస్థితుల్లో ఉండబడిన ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతాలకు ఈ 16,5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. కాబట్టి పరిపాలన అనేది మీ చేతిలో ఉంది. మీ సర్పంచ్ గారి అధ్యక్షతన ఇవన్నీ జరపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికి గాను సెక్రటరీ ఉన్నారు, మిగతా అధికారులు వీళ్ళందరూ ఉన్నారు. వీటన్నిటి ద్వారా మీకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోమని మనకే డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళా కొంత ఈ ప్రభుత్వము ఈ గ్రామ పంచాయతీకి ఏం చేయాలా, రోడ్లు వేయాలన్నా డ్రైన్ వేయాలన్నా అనే దాని మీద కూడా ఈరోజు ప్రజలందరి అభిప్రాయంతో ఒక 30 లక్షల రూపాయలకు పనులు కూడా చేపట్టేదానికి తీర్మానాలు మీరందరూ ఏం చెప్తే దాంట్లో ఆమోదించడం కూడా జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంది రాష్ట్రం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేటట్టు వదిలిపెట్టిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనేది ఎట్లా అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఏదో ఒక రకంగా నిధులను రాష్ట్రానికి తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఇప్పుడు 2.5 నెల 3 నెలలు కూడా కాలే అంతలోనే పంచాయతీలకు నిధులు ఇచ్చి పంచాయతీల ద్వారానే మీరు పనులు నిర్వహించమని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ మన గత 5 సంవత్సరాలలో పంచాయతీల్లో ఒక డబ్బు అభివృద్ధి కార్యక్రమం చేసిన పరిస్థితి లేదు. దుర్మార్గమైన జగన్ రెడ్డి పరిపాలన పోయి కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెట్టి 16 లక్షల రూపాయలకు ఇక్కడ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఒక 30-40 లక్షల రూపాయలకు మీ అందరి ఆమోదంతో కొన్ని పనులను కూడా చేపడతాం ఈరోజు. కాబట్టి పంచాయతీ వ్యవస్థ అంటే మీ ప్రజలది. ప్రజలు మీరు ఏమైనా కూడా సర్పంచ్ గారిని అడిగి కానీ ఈ ఆఫీసుల్లో వచ్చి మీ అభివృద్ధి కార్యక్రమాలు చేయమని గట్టిగా మీరు చేయించుకోవాలా. పారిశుద్ధ్యం కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీల ద్వారా జరగాలని మన ప్రభుత్వం మీ అందరి చేతికి అధికారం ఇచ్చి సర్పంచులు మెంబర్లను చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అంతిమంగా ప్రజలు ఏం కోరుకోవాలంటే ఆ పంచాయతీలోది ఆ డబ్బు మేరకు ఉండబడిన డబ్బు మేరకు పనులు చేసుకునేదానికి అధికారం కల్పిస్తూ గతంలో ప్రభుత్వాలు చట్టాలు చేసి పంచాయతీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థను ఈరోజు కూడా నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థను ఈరోజు మనం గ్రామ సభలు నిర్మించి పునరుత్తేజం చేసేదానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఈ వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి గారు ఈ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి మళ్ళా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టమని చెప్పి ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు మీకు వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధి హామీ చెప్పినారు ఇందాక. ఉపాధి హామీ సోమవారపల్లి గ్రామస్తులు ఎక్కడ పోయి ఉపాధి హామీ పనులు చేస్తున్నారు? ఏమయ్యా ఇప్పుడు పనులు ఇందాక నువ్వు చదివినావు కదా, 100 రోజులు పనులు కల్పిస్తున్నాము, అక్కడ వసతులు కల్పిస్తున్నాము అనేది ఇక్కడ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతూ ఉందా? ఎందుకు జరగడం లేదు? మాకు ఇక్కడ లేదయ్యా. పల్లెలో సోమవారపల్లి పల్లెలో ఉందేమో కానీ మాకు ఇక్కడ ఈ పంచాయతీలో లేదయ్యా. సోమవారపల్లిలో ఉన్నాయి కదా పనులు చేస్తే మీరు? మాకు తెలియదయ్యా, ఇంతవరకు ఎప్పుడు తెలియదు ఇక్కడ మా ఈశ్వరెడ్డి పెన్నానూరులో. ఎందుకు చేయడమే? మీరు చేయడంలే. మీరు చేస్తే ఉపాధి హామీ పథకంలో చేయొచ్చు. మీరు బాధ్యత తీసుకొని ప్రజలకు వాళ్లకు ఉపాధి హామీ అంటే ఏమి? కేంద్ర ప్రభుత్వము కొంత గ్రామీణ ప్రాంతాలలో రైతులకు పనులు లేని కాలంలో ఈ పనులు కల్పించి వారికి కొంత వేతన సౌకర్యం కల్పించి వాళ్ళకు రోజు దినకూలీలు ఏర్పాటు చేసి ఆ దినకూలీల ద్వారా కొంత డబ్బులు వారికి పనులు లేని కాలంలో పనులు కల్పించే ప్రోగ్రాం ఇది. ఇక్కడ కూడా పనులు లేని వాళ్ళు ఉన్నారు కదా. కొంతకాలం దాదాపు ఒక 4-5 నెలల కాలం వ్యవసాయం లేని సమయంలో అంతా పనులు లేవు. వాళ్ళందరికీ పెట్టాలి కదా ప్రోగ్రాము. చెప్పమ్మా. 20 మంది వస్తారు సార్ ఇక్కడ పనులు.
న్యూస్వీట్ నగర్ వాళ్ళు 20 మందికి వస్తారు సార్ ఉపాధి హామీకి. ఎక్కడ చేస్తారా సోమవారపల్లె సార్. ఎందుకు రావడం లేదు ఉపాధి హామీకి? మీరందరికీ ప్రజలకు చైతన్యవంతులను చేయాలా? మీరందరూ ప్రతి ఇంటి దగ్గరికి పోయి మా ఊరికి ఇంటి దగ్గర ఉంటున్నారు, మీకు పని లేకుండా ఉండేదానికంటే ఉపాధి హామీ పథకం ప్రభుత్వం పెట్టించింది. ఒక 3 గంటలు పని చేస్తే మీకు 200-230 రూపాయలు కూలి వస్తుంది. మీరందరూ రమ్మని పిలిస్తే వస్తారు. ఎవరు ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు? ఎందుకు చేయలేదమ్మా ఇంతకాలము? ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వర్షాల కాలం వస్తుంది, పనులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం ఎందుకు చేయించలే పనులు? నువ్వు పోయి చెప్పాలమ్మా. కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ. ఇంతవరకు ఏం చేసిందా నీకు చెప్పమ్మా. జాబ్ కార్డులు ఇప్పించినారు సార్ వాళ్ళు. ఎంతమందికి ఉన్నాయి జాబ్ కార్డులు? జాబ్ కార్డులు 544 ఉన్నాయి సార్. మరి 540 కనీసం 300 మంది ఉన్న పనికి పెంచుకోవాలి కదా. వాళ్ళు అది మగ్గం వేసుకుంటారు అది ఇది అంటున్నారు సార్. రమ్మని చెప్పినారు సార్. వచ్చి మగ్గం వేసుకుంటున్నాం, అంత దూరం నడుచుకుని మేము రాలేము అంటున్నారు సార్. ఒకటేమ్మా, మొగ్గం నేర్చుకునే వాళ్ళు కూడా ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు పని పోతే 230 రూపాయలు 250 రూపాయలు కూలి వస్తుంది. మొగ్గం నేర్చుకుంటే కూడా అంత కూలి రాదు. మరి వాళ్ళందరినీ పిలుచుకొని పోయి ఇక్కడ పని ఉంది మీరు రాణి చేస్తామంటే వస్తారు కదా. ఈ ఉపాధి హామీ పథకం అనేది అమల్లోకి వచ్చింది అన్నారు, కానీ మాకు ఇప్పటి వరకు అయితే ఈ గ్రామీణ ఉపాధి హామీ అనేది ఒకటి ఉందని మాకైతే తెలియదు సార్. కానీ ఇక్కడ దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా. మా హస్బెండ్ వచ్చేసి గ్రామీణ ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్ సార్. మాకు తెలిసి కూడా మేము జాబ్ కార్డు కూడా అప్లై చేస్తాడు మా ఆయన తెలిసి కూడా. కానీ ఇంతవరకు మేము పలానా సాట పని ఉందని మేమైతే పోలేదు సార్. మాకు తెలియదంటే మీ ఆయన చెప్పదా? చెప్పినాడు కాబట్టి నేను చెప్తాను సార్. మా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తాను. మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, వాటిని మనం చిన్న ఉపయోగాన్ని కూడా మనం యూజ్ చేసుకున్నాం అనుకుంటే మన డబ్బులు గెయిన్ చేసుకోవడానికి. మీ ఆయన రోజు పోతాడు కదా, దాని వల్ల ఏంటి ఉపయోగం ప్రజలకు ఏమని అడగాలి కదా మీ ఆయన. పక్కింట్లో చెప్పొచ్చు కదండి. చెప్పినాను సార్. మా కుటుంబ సభ్యులందరూ కూడా అప్లై చేసినాను సార్. ఇప్పుడు మనకు గ్రామీణ ఉపాధి హామీ అనేది మనకి ఇంతవరకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు ఇక్కడ సభ జరుగుతుందంటే మనకు పెద్దయ్య వచ్చినాడు అనేసి మనము వచ్చినాము. అది ఏ దానికి మనకు ఇక్కడ అరేంజ్మెంట్ చేసినారనేది కూడా మనకు తెలియదు. గ్రామీణ ఉపాధి అంటే ఏంది కూడా తెలియదు. గ్రామీణం అంటే మనకు పల్లెలలో ఉన్నారు కదా, 20 సంవత్సరాల మీరు చేస్తున్నారు, ఒకరు చేస్తున్నారు, మిగతా వాళ్ళు 20 ఏళ్ళ ఇక్కడ. నువ్వైతే నేను జాబ్ కార్డు అప్లై చేసినాను. నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా పల్లెలలో చూస్తే కన్నా చదువుకునే పిల్లలు కానీ సెలవులు వస్తే గానీ అదే పని 1 గంట పని దొరికితే చాలు 300 లెక్క కోసము అందరూ ఎంతో దూరం పోతా అంటారు. కానీ ఇక్కడ మనకు తెలిసి కూడా తెలియక కూడా మనం ఎంతో మంది ఇంట్లోనే కూర్చొని గాడికి అది హక్కు అనేది 2006 నుంచి కూడా మనము ప్రోగ్రాంలు జరుపుతా ఉన్నాము. గ్రామ సభలు జరుగుతున్నాయి. అసలు మీ భర్త టెక్నికల్ అసిస్టెంట్ అంటున్నావు, జాబ్ కార్డు అర్హతలు ఏంటో తెలుసా నీకు? తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మేడం, మీరు కూడా అప్లై చేసుకోండి. మనకి ఇప్పుడు దాకా సార్ ఏం చెప్పింది